హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. ఏంటి ఐఏఎస్కి ఐపీఎస్కి తేడా? ఎందుకు ఇంతమంది ఐఏఎస్కి ఎక్కువ ప్రిపేర్ అవుతుంటారు? నేను ఢిల్లీలో ఉన్న ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా, హైదరాబాద్లో ఉన్న ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా ఉంటారు. ఐఏఎస్కి ఐపీఎస్కి ఉన్న ప్రధానమైన తేడా ఏంటి? ఐఏఎస్ ఏంటంటే జిల్లాలో ఉన్న మీకు ఆల్ డిపార్ట్మెంట్ మీద కమాండ్ ఉంటుంది. అంటే అన్ని డిపార్ట్మెంట్లోనూ మీరు వర్క్ చేసి అన్నిటి మీద కమాండ్ చేసి సర్వీస్ చేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఈ డిపార్ట్మెంట్లో ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి ఉంది, ఒకటి లేదని అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ మీద అడ్మినిస్ట్రేటర్ కాబట్టి మీకు పట్టు ఉంటుంది, అంటే మీకు కమాండ్ ఉంటుంది. ఐపీఎస్కి ఏంటంటే కేవలం లా అండ్ ఆర్డర్ మీదే ఉంటుంది అనమాట. సో శాంతి భద్రతలు ఒకటి మాత్రమే ఐపీఎస్ చూస్తారు. ఐఏఎస్ ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ విత్ లా అండ్ ఆర్డర్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఐఏఎస్. అందుకే ఇంతమంది పిల్లలు ఇన్ని సంవత్సరాలు కష్టపడి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మీరు కూడా ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే.